అమరావతి రాజధాని అంటూ మహిళలతో రోజు దీక్షలు, పొద్దున పూట్ల అల్పాహారం అక్కడికి వచ్చి చేసేయడం, కాసేపు కూర్చుని ఫోటోలు దిగేసిన తర్వాత వెళ్ళిపోవడం, ఇట్లాగ ఏళ్ల తరబడి చేసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ, స్ట్రాటజిక్గా చేపిస్తుంది. దానికి కౌంటర్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శిబిరం ఏర్పాటు చేయించింది. బహుజన కార్యక్రమం అంటూ 3 రాజధానులు కావాలంటూ అక్కడే. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి రోజు పోషణ ఇదంతా కూడా పార్టీ చూసుకునేది కాబట్టి సిస్టమేటిక్గా నడిచింది. ఆ బహుజన దానికి వచ్చేటప్పటికి మొదట్లో 50 మంది 100 మంది, ఆ తర్వాత 5 10 మందికి వచ్చేసింది. ఇక పార్టీ పట్టించుకోవట్లేదని అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో ఆ 3 రాజధానుల శిబిరం వాళ్ళు వెళ్ళి ఏకంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పరిపాలన వికేంద్రీకరణతో లాభం లేదని, లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. వైకాపా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించి తమను నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. గుంటూరు జిల్లా మందరం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద దాదాపు 4 ఏళ్లుగా నిర్వహించిన 3 రాజధానుల శిబిరాన్ని ఎత్తేస్తున్నట్టు వైకాపా అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో సమితిని విలీనం చేస్తున్నట్టుగా అధ్యక్షుడు గురునాథం వెల్లడించారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో సమితి నేతలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళ అధ్యక్షుడు గురునాథంతో పాటు సంఖ్య విశ్వనాథ్, యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షులు అప్పికట్ల జవహర్ తదితరులు ఉన్నారు. వీళ్ళందరూ ఎలక్షన్స్ టైంలో తమను పట్టించుకుంటారంటే పట్టించుకోలేదు. దాంతో వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోయారు.